నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. వల్లభనేని వంశీ చాలా పాపులర్ నేమ్ అండ్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీకి సంబంధించి. ప్రస్తుతానికి ఈ తెల్లవారుజామున ఆయన్ను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఆయన్ను కొన్ని ప్రశ్నలు అడిగిన తదనంతరం అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. మరి ఈ నేపథ్యంలో ఆయనపై పలు కేసులు కూడా నమోదు చేశారు. అండ్ పర్టిక్యులర్‌గా ఏ కేసుకు సంబంధించి అరెస్ట్ చేశారు అనేది క్లారిటీ ఇవ్వకపోయినా కూడా పోలీసులు ఆయన్నయితే విజయవాడ తరలించడం జరుగుతోంది. మరి కాసేపట్లో విజయవాడ కూడా చేరుకుంటారు. ఆ తర్వాత జడ్జి ముందు ప్రవేశపెడతారు. టోటల్‌గా వల్లభనేని వంశీ అరెస్ట్, దాని వెనక జరిగినటువంటి విషయాలు, ఆఫ్‌కోర్స్ ఆయన మీద 1, 2 కేసులు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి మనకి ఒక వివరణ ఇవ్వడానికి, విశ్లేషణ అందించడానికి అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు పొలిటికల్ అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ వల్లభనేని వంశీ అరెస్ట్ పోలీసులు స్పష్టమైన కారణం కూడా చెప్పలేదు. అంటే ఏ కేసుపై అరెస్ట్ చేస్తున్నాం అనేది. ఏం జరిగింది అనుకోవచ్చు సార్? ఆల్రెడీ ఆయన మీద ఉన్న ప్రధానమైన కేసు గురించి మనందరికీ తెలుసు. బాగా అందరి నోళ్లలో నానింది ఆ కేసు. అండ్ ఆ టీడీపీ ఆఫీస్ పై దాడి కేసుకు సంబంధించి. అండ్ ఏం జరుగుతోంది సార్? ఏమనుకోవచ్చు? ఇక్కడ వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యేగా 2 సార్లు చేశాడు. ఎమ్మెల్యేగా 2 సార్లు చేశాడు. మూడోసారి ఓడిపోయాడు. అంతకుముందు 2009లో అతను పార్లమెంట్ కూడా పోటీ చేశాడు విజయవాడకి. బేసిక్ గా టీడీపీ తోటి కలిసి నడిచాడు. అతని ప్రస్థానం 2009 తర్వాత తెలిసింది అందరికి. జస్ట్ బిఫోర్ ఆ ఎన్నికల ముందు ఆయన జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడు, కొడాలి నాని సన్నిహితుడు, స్నేహితుడు అనేటువంటిది అప్పట్లో ప్రాచుర్యంలో ఉంది. అతను పరిటాల రవీంద్ర గారు కూడా ఇంట్లో కాఫీ కప్పులు మోసేవాడని చెప్తారు కొంతమంది, లేదంటే కూడా ఆ ఫ్యాషన్ తోటి తిరిగేవాడని చెప్పి చెప్తారు కొంతమంది. అలాగా పరిటాల రవీంద్ర గారు లాంటి ఒక పర్సనాలిటీ వెనకాల తిరుగుతా తన ప్రాబల్యాన్ని అది పెంచుకుని ఫైనాన్షియల్ గా కొంచెం బలపడిన తర్వాత, లేదా ఎవరైనా బెనామీ డబ్బులు తన దగ్గర ఉంటే తన సొమ్ములుగా చేస్తున్నాడని చెప్పేసి కూడా రకరకాల రూమర్స్ ఉన్నాయి. అది రూమర్స్ కంటే కూడా నిజంగా అనిపిస్తా ఉంటుంది. తన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ గతానికి ఇప్పటికి చూస్తే ఇవన్నీ పక్కన పెడితే, అతను తెలుగుదేశం పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. ఏ రోజు కూడా మీకు ఒకటే లెక్కండి, ఫేస్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంట. అతని ముఖం ఎప్పుడు కూడా నమ్మదగిన ముఖం కాదు. అలాగే మనసులో కల్మషం, కుళ్ళు ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్ గా ముఖంలో ప్రతిఫలిస్తుంది. అతను ఎప్పుడు కూడా స్ట్రైట్ గా ఏ విషయం మాట్లాడలేదు. చాలా యారగెన్సీ కనపడుద్ది. అది కరెన్సీ తోటి వచ్చింది. యారగెన్సీ అనేటువంటి స్పష్టంగా తెలుస్తుంది. నియో రిచ్ అంటారు, కొత్త భాగ్యవంతులు అంటారు. ఇలాంటి ఆ నడమంత్రపు సిరి నరం మీద కురుపులాంటిది అనమాట. అంటే నరం మీద కురుపుంటే ఎలాగైతే సలిపేస్తా ఉంటుందో, ఆ నడమంత్రపు సిరి కూడా మనిషిని కుదురుగా కూర్చొనివ్వదు, నిలబడినవదు. వాళ్ళు ఇష్టమైన బిహేవ్ చేస్తారు. అతను ఎప్పుడు కూడా వివాదాస్పదమైన వ్యక్తి. ఆ పార్టీలో మరి ఎలా భరించారో కానీ చాలా భరించారు. అయితే అతను 2019 ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైపు స్పష్టమైన స్టాండ్ తీసుకున్నాడు. అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి తోటి అతనికి సంబంధాలు ఉన్నాయనేటువంటిది అనేక దృష్ట్యాంతరాలు ఉన్నాయి. అంటే సార్ ఆయన వైసీపీ వైపు చూపు మొదలు పెట్టాకనే యారోగెన్సీ అది మొదలైంది అనుకోవచ్చా? లేదండి, మొదటి నుంచి ఉందండి అతనికి. ఇప్పుడు అన్ని పార్టీలు స్వచ్ఛమైన వాళ్ళు ఉండరు. టీడీపీలో ఉన్నప్పుడు చాలా మంచివాడు, వైసీపీకి తోడు అంటగాగిందని చెడ్డవాడు అని కాదండి. మామూలుగానే అది చెడిపోయిన వాడు, అతను చెడిపోయిన వ్యక్తి, ఈ సమాజానికి అసలు అవసరం లేని వ్యక్తి. ఒక్కొక్కసారి అనివార్య పరిస్థితుల్లో ఎవరో ఒకరు రికమెండేషన్ తోటో, ఎవరో ఒకరు ప్రాబల్యంతో కొన్ని పార్టీలు ఇలాంటి వాళ్ళు భరిస్తారు తప్పనిసరి పరిస్థితుల్లో. ఆ కారణం చేత అతను ఉన్నాడని నేను అనుకుంటా ఉన్నాను. అయితే అతను వచ్చిన తర్వాత 2 సార్లు టికెట్ ఇచ్చిన పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడాడు అతను. అవునండి. అన్నిటికన్నా దారుణం ఏంటంటే, రామారావు గారు కుమార్తె, చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్, బాలకృష్ణ గారి చెల్లెల్ని అతను అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడి వ్యక్తిత్వ హననం చేసి, అది మిగతా వాళ్ళు కూడా మాట్లాడడానికి ప్రేరేపించాడు ఇతను. సాక్షాత్తు ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీలో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా అవమానించారు, కించపరిచారు, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన కాబట్టి తట్టుకున్నాడు. అయినా సరే ఆయన ఇన్నాళ్ళు కూడా దూషణం, పోషణ, తిరస్కారాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా ఒక రకంగా రాజకీయాల్లో ఋషిలా ఉన్న రాజర్షి లాంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన మిగతా అవలక్షణాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం ఆయన చాలా గ్రేట్. అటువంటి వాడు కూడా బ్రేక్ అయిపోయి వలవలా ఏడ్చి విలపించేలా పరిస్థితి తీసుకొచ్చారు.
అది జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టింది, అది వేరే కదా. కానీ ఈ వంశీ అనేటువంటి వ్యక్తిని ఇన్నాళ్ళు ఎందుకు వదిలేశారు అనేటువంటిది అందరినీ కూడా బాధ తొలిచేస్తూ ఉంది కార్యకర్తలు. గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలబెట్టడం దగ్గర నుంచి వ్యాఖ్యలు చేయటం, ఆ కేడర్ని హింసించడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, అక్కడ ఉన్న మహిళా కార్యకర్తల్ని హుటాహుటిన ఉన్న పళంగా అరెస్ట్ చేసి తీయించుకెళ్ళడం చాలా అరాచకం. జగన్మోహన్ రెడ్డి మించిన అరాచకం చేస్తాడు. ఇతడు తోడు బొబ్బర్లంక రామబ్రహ్మం, కొడాలి నాని ఒకడు. ఇలాంటివన్నీ చూస్తుంటే ఈ సమాజం, తెలుగుదేశం పార్టీ పద్ధతిగా చట్ట ప్రకారం వెళదాం అనుకుంటాము, ఎవరికి రుచించట్లేదు. ఈ 7 నెలలు అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఇటువంటి పొడపోవుల్ని, రక్త పెంజర్లని ఎందుకు వదిలేస్తున్నారు, ఇటువంటి నయవంచకుల్ని అనేటువంటిది అందరికీ తొలిచేస్తుంది. ఇవాళ కూడా చూడండి, పోలీసులు అరెస్ట్కి వెళ్ళారు. ఆ పార్టీ నిన్నగాక మొన్న అతను ఒక హర్షవర్ధన్ ఎవరో ఒక అతను ఒక జలక్ ఇచ్చాడు, అఫిడవిట్ దాఖలు చేసి నా చేత బలవంతంగా చెప్పించి ఇవన్నీ చేసాడు, కిడ్నాప్ చేసి వీళ్ళు చేసేటటువంటి బొమ్మ బయటకు వచ్చింది. వాళ్ళ అమ్మ, ఆ కుర్రోడు వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇచ్చింది. అవన్నీ మన వార్తలు చూస్తా ఉన్నాం ఇప్పుడు. అయితే ఇప్పుడు ఈ వంశీ వాళ్ళు ఎంత తెగిచ్చారంటే, ఈ 6 నెలలు వీళ్ళు ఏమి చేయకపోబట్టి, అతనికి అంత వెసులుబాటు ఇవ్వబట్టి ఇలాంటి కార్యక్రమాలు తెగబడతారు. అంటే వీళ్ళని వాళ్ళలో పరివర్తన వస్తుంది, పశ్చాత్తాప చెంది వాళ్ళు పద్ధతిగా ఉంటారు. సరే చట్ట ప్రకారం వెళ్దాం, వాళ్ళు చేసిన నేరాలకు శిక్ష ఇద్దాం, మనం కక్ష సాధింపొద్దు, కక్ష రాజకీయాలు తగదు, ఈ రాష్ట్రం లాండ్ ఆర్డర్ కాపాడబడాలి, శాంతి భద్రతలతో ఉండాలి అనేటువంటి ఒక మెసేజ్ ఇద్దామనుకుని వీళ్ళు శుద్ధపూసల్లాగా వ్యవహరించారు వీళ్ళు. ఏంటండి అంటే, మీరు రాజకీయం చేస్తున్నప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు రోగులో ఉన్నప్పుడు రోగంలాగా ఉండాలి. రాజకీయాలు చేస్తున్నప్పుడు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి నికృష్టుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా అలాగే వ్యవహరించాలి. ఎందుకంటే అవతల ఉన్న వాళ్ళందరూ కూడా పచ్చి బందిపోడు దొంగలండి. వాళ్ళు అరాచకవాదులు, అవినీతి పరులు, అత్యంత అవినీతి పరులు, దోపిడీ దొంగలు. వాళ్ళు దండుపాళెం బ్యాచ్ కూడా వీళ్ళ దగ్గర నుంచి క్లాసులు, పాఠాలు నేర్చుకోవాలి. అటువంటి బ్యాచ్ వీళ్ళంతా ఏ పార్టీలో అయినా ఉన్నారు కదా, ఓపెన్ గా మాట్లాడుకుంటే. మీరు అదే వచ్చింది, మేధావులు గాని, మీడియా గాని దీన్ని జనరలైజ్ చేసేసి మీరు చేయలేదా అంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి సరితూగుడు ఎవడన్నా ఉంటాడండి ఏ రాష్ట్రంలో ఉన్నా, ఈ దేశం ప్రపంచంలో ఉంటాడు ఎవడన్నా? మీరు చెప్పండి. సిగ్గు లేకుండా వాళ్ళు బాబుని చంపి, బాబోయ్ మా నాన్న చచ్చిపోయాడు బాబు అని ఎడుమోగం వేసుకుని తిరిగాడు. ఎవరిని అడిగాడు అలాగా ఓట్లు? వాళ్ళు చిన్న ముక్కల కింద నరికించేసి చంద్రబాబు చంపించేయడం అన్నారు. ఏ రాజకీయం ఎక్కడన్నా అన్నాడు అలాగా? వాళ్ళ అమ్మ కార్ టైర్లు 4 ఒకేసారి పేలిపోతాయి. ఎవరైనా చేశారు అలాగా? వాళ్ళ చెల్లి ఏం చేశాడండి? సొంత చెల్లి తోడబుట్టిందని ఎంత జుగుప్సాకరంగా ట్రోలింగ్ చేయించాడు. ఆ సజ్జల రామ్, ఆ పిల్ల కోతి ఉన్నాడు అతను, వీళ్ళందరూ ఏంటండి ఇది? మాలాటోళ్ళ చేత కూడా ఇలా కఠినంగా, ఇంత కఠినంగా మాట్లాడకపోతే వాళ్ళకే దునపోతు మీద వారం కూర్చున్నట్టు ఉంది ఇప్పుడున్న ప్రభుత్వానికి. కనీసం కథలకి వస్తుందేమో అని మాట్లాడుతూ సభ్య సమాజం, పౌర సమాజం స్పందిస్తుంది. ఇది నేను సగటు పౌరుడిగా, ఈ రాష్ట్ర పౌరుడిగా, తెలుగువాడిగా మాట్లాడుతా ఉన్నాను నేను. వీళ్ళందరూ ఈ పొడపావుల్ని, రక్త పెంజర్లని బయట ఎలా వదిలేస్తారు మీరు? అన్ని పార్టీలో ఉంటారు, అన్ని పార్టీల్లో ఖచ్చితంగా ఉంటారండి. అది ఎక్కువ తక్కువ ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మీరు ఇటువంటి దాన్ని మీరు ఆరోపించగలరా? ఆయన పార్టీలో ఎప్పటికప్పుడు పగ్గాలేసి ఆపుతా ఉంటాడు. వాళ్ళేం చేతగారు వాళ్ళు ఏం కాదండి. వీరులు, సూర్యులు, శౌర్యవంతులు. మీరు అన్నది కరెక్టే అండి సార్. వంశీ విషయంలో చూస్తే కనుక, అరెస్ట్ విషయంలో చూస్తే, టీడీపీ ఆఫీస్ పై దాడి కన్నా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పడం జరిగింది. అఫ్ కోర్స్ ఇది కూడా పెద్ద కేసే, కాదంటలేదు. పర్టికులర్ గా ఏ కేసులో అరెస్ట్ చేసామో కూడా చెప్పలేదు ఇంకాను. బహుశా విజయవాడ వెళ్ళాక జడ్జిమెంట్ ప్రవేశపెట్టేటప్పుడు ఖచ్చితంగా చెప్తారు. ఏమనుకోవచ్చు సార్? ఇప్పుడు ఏ కేసులో అరెస్ట్ చేస్తారు? అతని మీద 100 కేసులు ఉన్నాయండి. అతను కనీసం ప్రతిరోజు తప్పు చేశాడు గత 5 సంవత్సరాలు. కాబట్టి వాళ్ళ కేసులు కుప్పలు తెప్పలుగా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేయాలంటే అతను ఊపిరి కూడా ఆడినవారు. అయితే వీళ్ళు చట్టాన్ని దాని బంధం చేసుకుని ఇద్దామని చూస్తారు ఈ ప్రభుత్వం. వీళ్ళు ఏం చేశారు? చట్టాలను తమ పని చేయించుకోవడానికి ఇవాళకి వాళ్ళ పవర్ లో ఉన్నప్పుడు వాళ్ళ పని చేయించుకున్నారు. వాళ్ళ పవర్ పోయిన తర్వాత కూడా వాళ్ళ పని చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకి ఒక రకమైన ఆగ్రహం, అసంతృప్తి ఉంది, అసహనం ఉంది. అది ఆగ్రహంగా మారిపోతుంది ప్రజల్లో వీళ్ళు వ్యవహారాలు చూస్తుంటే. ఇవాళ కూడా చూడండి, పోలీసులు వెళ్ళి అతను అరెస్ట్ కి ప్రయత్నం చేశారు. అతనికి వెసులుబాటు బట్టలు మార్చుకుంటాను, అచ్చెన్నాయుడు గారిని బట్టలు మార్చుకుని పళ్ళు దోముకుని పౌడర్ రాసుకుని రమ్మన్నారా? అంకబాబు గారిని పౌడర్ రాసుకుని వచ్చేలా, లేదా ఒక మహిళా నాయకురాలని తీసుకెళ్ళినప్పుడు అలా చేశారా?
చంద్రబాబు నాయుడు గారికి అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళి ఎలా తీసుకెళ్లారు వాళ్ళు? ఆటవికుల్లా తీసుకెళ్లారు. ఆటవిక రాజ్యం నడిచింది. అలా జరిగిందనేటువంటి పోలీసులకు తెలియదా? వాళ్ళకి బుద్ధి లేదా? అతను గదిలో దూరి గంట సేపు అతను మాట్లాడుకుని వాళ్ళందరినీ వాళ్ళ వంతపాడే వాళ్ళందరినీ పిలుచుకునే వరకు ఎంత సమయం ఇవ్వాలండి? ఇందులో కుమ్మక్కి ఎవరిదే? ఎవరు బూట్లు నోకుతున్నారు అనేటువంటి విషయం ఊరుకుంటామా మేము? మీరైతే పోలీస్ అయితే మీ ఇష్టం చేయొచ్చా? మీరు చట్టాన్ని మీ చేతిలో తీసుకుని మీ ఇష్టం చేయొచ్చా? ఒక నేరం ఆరోపించబడిన వాడిని అరెస్ట్ కోసం వెళ్ళారు మీరు. అరెస్ట్ కోసం వెళ్ళిన తర్వాత అతనికి మీరు మీ చుట్టాలందరికీ చెప్పుకోండి, భోజనాలు పెట్టుకోండి, పెళ్లి చేసుకుని రండి అని చెప్తారా? అతను బట్టలు మార్చుకోవడానికి వెళ్ళాడు, బట్టలు మార్చుకోవడానికి ఎంత సమయం ఇస్తారండి? ఎవరికైనా తలుపులు బట్టలు కూడా తీసుకురావాలా? ఇది వివాదాస్పదం అవుతుంది. పోలీసుల మీద చర్యలు తీసుకోవాలా? ఎవరైతే అరెస్ట్ వెళ్ళారో వాళ్ళందరి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. శాఖాపరమైన చర్యలు తీసుకోకపోతే పోలీస్ బాసులు కూడా అనుమానించాల్సి వస్తుంది. ఏంటంటే ఎన్నాళ్ళు ఊడికం చేస్తారు జగన్మోహన్ రెడ్డికి? దేనికి కక్కుర్చి పడుతున్నారు మీరు? దేనికి లొంగిపోతున్నారు మీరు? అంటే ఒక క్రిమినల్, నోటోరియస్ క్రిమినల్ మిమ్మల్ని బెదిరిపోతా ఉన్నారా? దీనికి సమాధానం ఎవడు చెప్తాడు పౌర సమాజానికి? ఓకే అండి, అవును. వంశీయ కాదు, పిన్నెల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? నిన్న ఆ తమ్ముడి జాలకి దొరకకుండా పారిపోయాడు. సిగ్గు లేదు పిన్నెల రామకృష్ణారెడ్డి కాదు, ఏదో వీరుడు సూర్యుడు అనుకుంటున్నాడు. ఒక ఎస్పీ తుక్కు రేకొడితే పారిపోయిన అందరు. అంటే మీకు చట్టం తన పని తాను చేయకపోతే ఇటువంటి తోకలు లెగుతాయి వీళ్ళందరికీ. ఓకే అండి. ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం ఎందుకంటే కట్టబెట్టారండి? ఇటువంటి అరాచకవాదాలందరూ అడిచేస్తాడు. చంద్రబాబు నాయుడు గారికి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. కొమ్ములు తిరిగిన వాళ్ళందరినీ కొమ్ములు ఇచ్చేసాడు ఆయన. యాక్షన్ నామరూపాలు లేకుండా చేశాడు. రౌడీజీ ఆయన అంతమందించాడు. లాండ్ ఆర్డర్ కాపాడతాడు ఈయన, డెఫినెట్ గా ఈయన చేస్తాడని చెప్పేసి వీళ్ళందరికీ తాట తీసి తోలు ఒలుస్తాడని చెప్పేసి ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇవాళ మీరు సార్ చట్టం తన బంధం చేసుకోవద్దు, పోలీసులు తన బంధం చేస్తాడు. పోలీసులు తన బంధం చేస్తే ఇంతకీ పెంట ఉంటుందండి. వీళ్ళు ఎందుకు రోడ్డు మీద తిరుగుతారు? ఇవాళ సోషల్ మీడియా మళ్ళీ రెచ్చిపోతా ఉన్నారు, ఇష్టమైన మాట్లాడుతూ ఉన్నారు. రోజా మాట్లాడితే బెదిరింతదా? జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ సిగ్గు లేదా అతనికి? మళ్ళీ ఎలాగొస్తాడు? ఇంకా 5 సంవత్సరాలు ఎలక్షన్, 4.5 సంవత్సరాలు ఎలక్షన్ టైం ఉంది. వాళ్ళు మళ్ళీ వచ్చేస్తాడు. ఏ మోకం పెట్టి చెప్తాడు? ఆల్రెడీ తన పరిపాలన చూసిన రాజన్న రాజ్యాన్ని చూశారు కదా. రాజన్న రాజ్యం ఎంత వికృతంగా ఉందో. వీళ్ళ స్వభావాలు, వీళ్ళ ముఖం, వీళ్ళు ఏడుపు ముఖాలు, పిచ్చి నవ్వులు, వెర్రి చూపులు ఇవన్నీ చూసాం కదా. ఇంకేం చూడాలనుకుంటాడు ఎవడన్నా? కానీ ఇటీవల మారానంటున్నాడు ఆయన. కార్యకర్తలతో డైరెక్ట్ టచ్ లో ఉంటానంటున్నాడు మొన్న. ఏమండి, కార్యకర్తలతో మారాడు ఎవరిని వదిలిస్తాడు? తల్లి కూడాడు ఊరికి ఉపకారమా? తన రాజకీయ పార్టీ ఉనికిలో ఉండాలంటే, ఎవరిని వచ్చి ఎగిరి డెప్ప మీద కొట్టకుండా ఉండాలంటే కార్యకర్తలు కావాలి. అంతకుముందు ఏమైంది? పరదాలు కట్టించుకున్నాడు, పెద్ద వీరుడు సూర్యుడు, పులిస్ సింహం అంటారు. ప్రజల్లో రావడానికి అంత భయం ఎందుకు? చెట్లు కొట్టించేయడం ఎందుకు? భూములు లాగేసుకోవడం ఎందుకు? ఎవరైతే రావాలనుకున్నారో దళిత సమాజం ఎంత దారుణంగా వంచాడంటే అతను డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, నాగమ్మ, బీసీ వర్గాలు, తోట చంద్రయ్య, శిరోమండనాలు. ఏంటండి ఇది అరాచకం? అవినీతిలో అంటారా అన్లిమిటెడ్ అవినీతి. భూములు వదలలేదు, శాండ్ వదలలేదు, మైన్స్ వదలలేదు, వైన్స్ వదలలేదు, సముద్రంలో కూడా వదలలేదు. ఆ కొండల్ని గుట్టల్ని మొత్తం ఆక్రమించాడు. ఏం ముఖం పెట్టుకొస్తాడండి? ఇంకా ఏదో తప్పు ఉంది, కోట మీద కూడా తప్పు ఉంది. మొత్తం ఎర్రగొట్టేసి మొత్తం లాగేసుకోవాలా, చట్టం చేయాలా. వాళ్ళ ఇంట్లో వారానికి సరిపడగా ఒక 10 జతల బట్టలు, ఒక నెలకు సరిపడగా 2 కూటమి చర్యలు తీసుకోవడంలో లేట్ చేస్తుందంటారా? ఖచ్చితంగానే, అనుమానం ఏముంది అందులో? ఓకే సార్. తర్వాత అదే వెసులుబాటు ఉండాలి. ఇప్పుడు నేరస్తుడికి ఏమవుతుందంటే ఒక రకమైన నిర్లక్ష్యం, బరితీగింపు వచ్చేస్తుంది. మనకు శిక్షలు ఏదో సర్వైలెన్స్ ఉంది, మనల్ని ఒకటి చూస్తున్నాడు, తప్పు చేయాలంటే భయపడాలా. ఓకే సార్. అండ్ లోకేష్ రెడ్ బుక్ లో రాసుకున్న లిస్ట్ లో ఉన్న ఒక్కొక్క పేరు కూడా బయటపడుతోందంటారా? అందులో భాగంగానే వంశీ అరెస్ట్ కూడా అనుకోవచ్చా? మీకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యవాది అండి. మీరు ఆయన నుంచి మనం ఏం కోరుకోకూడదు. ఎందుకంటే ఆయన డెవలప్మెంట్ చూసుకుంటాడు, పెట్టుబడులు తీసుకురావాలనుకుంటాడు, ఉపాధి కల్పించాలనుకుంటాడు, భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలనుకుంటాడు, రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లాలనుకుంటాడు. ఆయనకు ఒక డిజైర్, అది ఆయన లక్ష్యం, ఓ సంకల్పం, సత్సంకల్పం. ఆ వైపుగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ వైపు నడుస్తాడు ఆయన. అలాగే రాజకీయం అన్న తర్వాత డెఫినెట్ గా ప్రజలు, ఆ రాజకీయ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ మనోభావాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే మనం ఇచ్చిన హామీలు ఇచ్చే కొన్ని
మనకి కొన్ని సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చారు. హామీలు Yes, sir. నెరవేర్చాలని ఎలాగైతే తపన పడతాయో ప్రభుత్వాలు, ఆ రాజకీయ Hmm. పార్టీలు, అలాగే వాళ్ళ కార్యకర్తల మనోభావాలు, సాధారణ పౌరుల మనోభావాలను కూడా గుర్తించాలి, గౌరవించాలి. వాళ్ళ Yes, sir. ఆకాంక్షలు నెరవేర్చాలి. వాళ్ళ కసితో రగిలిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు బాధితులు. Hmm. క్షణం బతుకు భయంతో బతికారు, ఉత్కంఠతో బతికారు వాళ్ళంతా. Hmm. అన్ని వ్యవస్థల్ని చీడపురుగుల్లా పట్టేసి వీళ్ళు అన్ని వ్యవస్థలు నాశనం చేస్తారు వీళ్ళు. Hmm. డబ్బుంటే చాలరా, రాజకీయ అధికారం ఉంటే చాలరా అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈ దేశంలో. సామాన్యుడికి జగన్మోహన్ రెడ్డి 13 ఏళ్ల నుంచి రోడ్డు మీద తిరుగుతున్నాడు. మీకు కానీ నాకు కానీ అవకాశం ఉంటుందండి కోర్టుకు వెళ్లకుండానే? ఈ ఒక్కదానికి ఈ వ్యవస్థలు సమాధానం చెప్పమనండి. Hmm. దానికి సమాధానం చెప్పి ఈ ఈడీ అయినా, సిబిఐ అయినా, లేకపోతే ఈ దేశంలో మనం అందరం అత్యంత విశ్వసించే న్యాయ వ్యవస్థనైనా చెప్పమనండి. వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తున్నారు, నిజమే. ఆర్థిక నేరస్తులు, ఆర్థిక నేరగాళ్ళు ఉగ్రవాదం కన్నా ప్రమాదం అంటారు. అలాగే ఈ రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు సత్వరం పరిష్కారం చేయాలంటారు. ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తున్నారు. కాదు, మనకి వ్యాఖ్యలు కాదు కావాల్సిన, తీర్పులు కావాలి మనకి. Hmm. ప్రజలు న్యాయ వ్యవస్థ మీద కూడా అపోహ కలిగించేలా వ్యవహరించాడు ఇతను. ఈ అపోహలు ఎవరు తొలగిస్తాడు మనకి? Hmm. మీరు అన్నారు అన్ని పార్టీల్లో ఉండరా అన్నారు. డెఫినెట్ గా ఉంటారు. Hmm. ఇప్పుడు ఒక్కోసారి అనివార్యం అవుతుంది. మీకు Hmm. చిన్న కథ చెప్పాలి మీకు. పోకిరి సినిమాలో 2 ముఠాలు ఉంటాయి. Hmm. ఆ 2 ముఠాల్లో ఒక ముఠాలో ఒక అమ్మాయి ఉంటది. Hmm. వాళ్ళందరూ మీటింగ్ వెళ్ళినప్పుడు రెండో ముఠా వాడు అనుకుంటాడు ఇలాంటి దాన్ని మనం పెట్టుకోవాలరా అంటాడు. అవును. అవునా కదా? అలాగే ఈ తెలుగుదేశం పార్టీలో కూడా వాళ్ళ కార్యకర్తలు కోరుకుంటారు అలా నోటుకొచ్చినట్టు మాట్లాడేవాడు, నోటుకొచ్చినట్టు తిట్టి కూడా వాడు కావాలరా బాబు, ఎవడన్నా వచ్చాడంటే లేదంటే గోరంట్ల మాధవ్ అన్ని ఇప్పి చూపించినోడు ఇవాళ విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడతాడా? అంబటి రాంబాబు మాట్లాడతాడా? రోజా గారు వార్నింగ్ ఇస్తుందా? ఆడదాం ఆంధ్రలో 100 కోట్లు, అలా కాదండి, ఆడదాం ఆంధ్రాలో 100 కోట్లు స్కామ్ చేసిన రోజా గారు నీతి కౌరులు చెప్తే ఎలా ఉంటుంది మనకి? నేను ఒక అబద్ధం ఆడి ఉంటే నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని ఏం ముఖం పెట్టుకుని అంటాడండి. అతను బతుకంతా అబద్ధమే. అతను బతుకే అబద్ధం. అతను జగన్మోహన్ రెడ్డి నడవడిక, వ్యవహారం అన్ని అబద్ధమే కదా. షూర్ సార్. వైసీపీ వాళ్ళందరూ ఆరోపిస్తున్నట్టు, అనుకుంటున్నట్టు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందా? ఏమండి, రెడ్ బుక్ రాజ్యాంగం నడవాలని ప్రజలు కోరుకుంటున్నారు. అక్కడ నడవట్లేదు, అది బాధ. మీకు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తే రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే ఏమవ్వాలి తెలుసండి? సీతారామాంజనేయులు బిహైండ్ ది బార్స్ ఉండాలా. పివి సునీల్ కుమార్ కనీసం ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టకపోయినా అతను జీతం తీసుకుంటున్నాడు, అతని మీద చర్యలు ఉండాలా. విజయపాల్ వెంటనే ఒక్కసారి అరెస్ట్ చేసి ఒక్కరోజు విచారణలో మొత్తం బయట పెట్టాలా. తులసిబాబుని అలా మేపకూడదు. 2 గడ్డి మేట్లు ఒకేసారి తినేసే దున్నపోతులో ఉంటాడు అతను. ఒక ఎంపీ మీద కూర్చుని చంపేయడానికి చూస్తే అతను ఇంకా మర్యాదలు చేస్తారా? మనం ఏం చేస్తున్నాం? ఈ దేశం ఏమైపోద్ది? ఈ ప్రజలు ఏమైపోవాలి? అడవిని మొత్తం కొల్లగొట్టేసిన అతను అడవిని జయించాడు పెద్దిరెడ్డి. సిగ్గు లేకుండా పెద్ద ప్యాలెస్లు కట్టి పరివాళ్ళు కట్టారు అంటున్నాడు. అతను ఇంకా రోడ్డు మీద తిరుగుతాడా? మదన పిల్ల ఫైల్స్ తలగబెట్టేస్తుంటే వీళ్ళతోనే తల కిందులకి ఏలాడ తీయకుండా ఇందుకు వదిలేశారు. ఎక్కడైతే మద్యం స్కామ్లు మిథున్ రెడ్డి పేరు బయటపడగానే ఎక్కడైతే అంతపురం తాగుద్దు అని చెప్పేసి ఆ ఫైల్స్ అన్ని తాడేపల్లి ప్యాలెస్ పక్కన తగలబెట్టేస్తే వీళ్ళు ఇంకా సీసీ కెమెరాలు ఇవ్వలేదు, అవి ఇవ్వలేదు అంటే ఇంటి మీద పడిపోయి మొత్తం అణువణువు అంగుళం సెట్ చేద్దా. ఇది అసహనానికి గురవుతున్నారు ప్రజలందరూ. ఓకే అండి, అంటే ఇంకొంచెం వేగంగా ఉండాలంటారు. ఓకే, అర్థమైంది సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వంశీ గారితోనే ఈ అరెస్ట్లు ఆగుతాయా? ఇంకా మనం అనుకుంటున్నట్టుగా వైసీపీలో ఉన్న రెబల్స్ కానీ, ఎక్కువగా మాట్లాడే వాళ్ళు కానీ, అప్పట్లో ప్రభుత్వం మీద, అఫ్ కోర్స్ ప్రతిపక్షం మీద, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇంకా ఏమైనా లిస్ట్ లో ఉన్నారంటారా? వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు శ్రీనివాసరావు గారు? ఎవరిని వదలరండి వాళ్ళు, ఎవరిని వదలరు. ఎందుకు వదలాలి? మేము అనేది ఏంటంటే, మీరు ఎలాగా వదలరు, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, అది తొందరగా తీసుకోండి బాబు. మీకు ఈ పాములు, ఈ కాళ్ళకి అడ్డం పడే కట్ల పాములు వాళ్ళనే కాదండి, మీకు ఈ వైసీపీ నాయకులనే కాదు. జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు, అతను ముఖం బలే కొడితే క్రాప్ బాగా దూకున్నాడు అని మాట్లాడతాం వస్తారు విశ్లేషకులు, మాట్లాడేవాళ్ళు కొంతమంది. వాళ్ళని కానీ మీడియాలో ఇతను వీరుడు సూర్యుడు నీ నవ్వు వరం అని చెప్పి మాట్లాడే వాళ్ళని కూడా విశ్రాంత అధికారులు, మాజీ జడ్జీలు
వీళ్ళందరూ కూడా లోపల పెట్టాలా. ఎందుకంటే వీళ్ళందరూ చీడ ధూమపానం మద్యపానం ఎలాగైతే హానికరమో జగన్మోహన్ రెడ్డి అతన్ని మెచ్చుకుని అతని ఫాలోవర్స్ అందరూ కూడా సమాజానికి హానికరం. కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎలాగైతే మనం అందరం కూడా జాగ్రత్త పడి ఆ కరోనా సోకిన వాళ్ళందరినీ ఎలాగైతే క్వారంటైన్ చేసామో ఈ జగన్ గ్యాంగ్ అందరినీ కూడా క్వారంటైన్ చేయాలి. ఈ సమాజం వాళ్ళని దూరంగా పెట్టాలి. వాళ్ళు ఎదురు పడితే కళ్ళు మూసేసుకోవాలి. ఇలాంటి పనులు చేస్తే తప్ప రాష్ట్రం బాగుపడదు. ఎందుకంటే రేపు పెట్టుబడులు ఎట్లా రాస్తారు వీళ్ళు. అమరావతి మీద ఏడుపులు మొదలెట్టారు, మళ్ళీ మీటింగ్లు పెట్టారు. వీళ్ళందరినీ కొరడాలు ఇచ్చి కొట్టేయాలి కదా. రాష్ట్రం ఇప్పటికే 10 ఏళ్ళు అనుకుపోయి 20 ఏళ్ళు అనుకుపోయింది. మళ్ళా వీళ్ళందరూ ఎలా మొదలెడుతుంది? ఎందుకు క్షమించాలి? ఎవరి కోసం క్షమించాలి? సార్ ఫైనల్ గా ఒక్క మాట మాట్లాడుకుందాం. వంశీ గారి విషయంలో ఏం జరగబోతోంది అంటారు సార్? వంశీ గారి విషయంలో, వల్లభనేని వంశీ ఇష్యూలో ఏం జరగబోతోంది చివరిగా మీ వెర్షన్, మీదైన స్టైల్లో? కూటమి ప్రభుత్వం యొక్క సమర్థతను మేము పరిశీలిస్తున్నామండి. అతనికి కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి నోటీసులు ఇచ్చి మళ్ళీ 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 మీరు విచారణకు రావాలని వదిలేస్తే మా గళం, మా స్వరం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుంది. 1. 2, మనం అత్యంత విశ్వసించే వ్యవస్థల మీద కూడా ఏసీబీ అనేటువంటిది ఒక కన్ను వేసి ఉండొచ్చాల్సిందే. ఏ వ్యవస్థ దీనికి అతీతం కాదు. ఏసీపీ యాక్టివేట్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కొన్ని కాల్ రికార్డింగ్లు కావాలి, ఆ డేటా అంతా కావాలని అడిగారు. అది ఏమైంది? అప్పుడున్న కొంతమంది వ్యవహరించిన తీరు, కొంతమంది సిపిలు, కొంతమంది వ్యవస్థలోని వ్యక్తులు, ప్రముఖులు వీళ్ళందరూ ఏం మాట్లాడుకున్నారో అవన్నీ బయటికి రావాలి. ఎవరెవరు బ్లాక్ షీప్లు ఎవరున్నారో, ఈ ప్రజాస్వామ్య ద్రోహులు ఎవరున్నారటువంటి బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయకపోతే కూటమి ప్రభుత్వం మీద కూడా మా టార్గెట్. ఖచ్చితంగా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతాం. న్యాయం జరిగే వరకు పోరాడతాం. ఓకే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.